హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనల్లీ మేము ముందరకు వస్తాం మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో. ఒకవేళ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోండి. మనం చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇస్తాం. దాంతోపాటు చాలా ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఇచ్చేస్తాం. సో అర్జెంట్గా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకెందుకు లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్రిస్మస్, న్యూ ఇయర్ వెకేషన్స్ వస్తున్నాయి. చాలామంది స్టూడెంట్స్, స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నోళ్ళు ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్దాం అనుకుంటారు, సంక్రాంతికి వద్దాం అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళందరికీ కొన్ని థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి, నెక్స్ట్ బీఆర్పీ కార్డ్ అప్డేట్ ఏంటి, దీని గురించి బేసిక్గా ఈరోజు మనం ఆడుకుందాం. ఓకేనా? సరే, మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న బీఆర్పీ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాని ఫోటో ఇక్కడ వేస్తాను. దీని తర్వాత ఆ కార్డు అందరివి 31 డిసెంబర్ 2024కి ఎక్స్పైర్ అయిపోతున్నాయి. అవన్నీ మనకు తెలిసింది. దాని తర్వాత ఏంటి అంటే ఈ వీసాకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు ఒకవేళ ఈ వీసాకి అప్లై చేయలేదు, ఇంకా నేను కన్వర్ట్ చేసుకోలేదు అంటే అర్జెంటుగా వెళ్ళి కన్వర్ట్ చేసుకోండి. ఈ వీసాకి కన్వర్షన్ చేసుకునే లింక్ నేను డిస్క్రిప్షన్లో వేస్తున్నాను. మీరు అర్జెంటుగా వెళ్ళి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత తొందరగానే అది వచ్చేస్తుంది ఈ వీసా. అది పెద్ద టైం ఏం పట్టదు. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ వీసా కన్వర్ట్ చేసుకున్నాం, మన పని అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకేం చేద్దాం, బీఆర్పీ కార్డు ఇంక పడేయడమేనా, వేస్టా, రిటర్న్ చేసేయాలా, ఏం చేయాలి అని మీరు డౌట్ అడగచ్చు. సో దాని మీద అప్డేట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఈ వీసా ఇప్పటిదాకా అప్లై చేసుకోకపోతే, లేదంటే అప్లై చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఈ వీసా మాకు రాలేదు, ఇంకా టైం పట్టేలా ఉంది అని అనుకుంటే కనుక డు నాట్ వరీ అబౌట్ ఇట్. ఇక్కడ గవర్నమెంట్ ఇంకో 3 months వరకు ఎక్స్టెండ్ చేసింది. సో నెక్స్ట్ 3 months వరకు ఈ ఎక్స్పైర్ అయిపోయిన బీఆర్పీ కార్డ్ ఏదైతే ఉందో అది ఇంకా వ్యాలిడ్ ఉంటుంది. మీరు దాన్ని పట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. ఓకే, అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తున్నారు, ఈ వీసా ఆల్రెడీ మీ దగ్గర ఉంది, సో ఈ బీఆర్పీతో మనకు పని ఏంటి అనుకుంటున్నారా? సో నా సజెషన్ ఏంటంటే, నాకు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినా సరే ఇట్స్ బెస్ట్ యూ క్యారీ ఇట్ విత్ యూ అని చెప్పేసి అన్నాడు ఆయన. మీ దగ్గర ఉంచుకోండి, మీకు పోయేదే ఉంది, మీ దగ్గర ఈ వీసా ఉంది, అయితే ఏంటి బీఆర్పీ కూడా ఉంచుకోండి అని చెప్పాడు. సో నా సజెషన్ కూడా అదే అండి మీకు. మీరు ఖచ్చితంగా ఈ బీఆర్పీ కార్డ్ అనేది మీ దగ్గర ఈ వీసా ఉన్నా సరే మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ట్రావెల్ చేస్తున్నప్పుడు రిటర్న్లో మీకు లైఫ్ ఈజీ అవడానికి కోసం మీ దగ్గర ఉంచుకోండి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మస్ట్ థింగ్స్. నెక్స్ట్, ఒకవేళ మనం ఇప్పుడు వెకేషన్కి వెళ్తుంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వెళ్తున్నప్పుడు ఇండియాలో మనకి భయంకరంగా పొల్యూషన్ అన్నీ పెరిగిపోయినాయి, బీభత్సంగా రేట్లు కూడా పెరిగిపోయినాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఈట్ అండ్ డ్రింక్ ఎనీథింగ్ అవుట్ సైడ్. సో అక్కడ నా డైజెస్టివ్ సిస్టమ్ తోపు తురుము, నేను కొండలు పిండేస్తాను, నేను ఫ్రిడ్జ్లో చల్లని వాటర్, ఐస్ వాటర్ తాగేసినా నాకేం అవ్వదు, అది ఇదేనో ఓవరాక్షన్ చేయకండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్వైరన్మెంట్ అలవాటు అయిన తర్వాత మీకు ఖచ్చితంగా మీ బాడీ సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది, మీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది. మేము వెళ్ళాము, నేను సిక్ అయిపోయాను, నా వైఫ్ సిక్ అయిపోయింది, బొడ్డోడు సిక్ అయిపోయాడు, అంత కేర్ తీసుకున్నాక కూడా. సో అదైతే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బాటిల్డ్ వాటర్ తీసుకోండి, ఎందుకని మంచిది. వాటర్ బాగుంటాయి, అన్ని చోట్ల బాగానే ఉంటాయి, అలా నేనేం కాదన్ను, కానీ జస్ట్ టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ మీరు బాటిల్ వాటర్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. సో ఇంకొకటి, మెడికేషన్. మీరు వస్తున్నప్పుడు బేసిక్ మెడికేషన్ అక్కడి నుంచి అన్నీ తెచ్చేసుకోండి. ఇక్కడున్న మెడికేషన్స్ అన్నీ పడేసేయండి. పారాసిటమాల్, ఇవి అవి జలుబుకి ఏ ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చేసుకోండి. ఇంకొకటి, మాయిశ్చరైజర్స్ భయంకరమైన కాస్ట్లీ అండి, డ్రై స్కిన్ మాయిశ్చరైజర్స్ ఇక్కడ. సో ఒకవేళ అక్కడ మీకు ఏమన్నా మంచి ఆల్టర్నేటివ్స్ దొరికితే, మీకు ఏమైనా చిన్నప్పటి నుంచి అలవాటు ఏమైనా ఉంటే కనుక స్కిన్ కండిషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ కండిషన్కి తగ్గట్టు ప్రోడక్ట్స్, మీ బాడీకి తగ్గట్టు ప్రోడక్ట్స్ ఖచ్చితంగా తెచ్చుకోవడం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్, ఆల్వేస్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మాకు దోలు తీరిపోయింది మొన్న వెళ్ళినప్పుడు. సో మా ఎక్స్పీరియన్స్తో అదే చెప్పగలను నేను, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని చెప్పేసి. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయండి వెకేషన్ టైం. ఈ చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇంకో ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, మెల్లిమెల్లిగా షేర్ చేస్తానండి. మీ మీద అంత ఇన్ఫర్మేషన్ స్ట్రెస్ చేసేయడం ఎందుకు, వీల్ టేక్ ఇట్ స్లో, మెల్లిగా మాట్లాడుకుందాం. సరే అయితే
వింటర్ వండర్‌ల్యాండ్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే గనక ఇక్కడ ఐకార్డ్‌లో పెడతాను చూసేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో దాని లింక్ కూడా పెడతాను. ఇలా డిస్క్రిప్షన్ క్లిక్ చేసి అలా ఎళ్లి ఇలా చూసేయండి. చాలా కష్టపడి తీశాను వీడియో. అయ్య బాబోయ్! అడగకండి బాబు. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్‌గా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ లైటర్.